సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములో, ఎవరి మంద దృష్టి. హేతువు లేని గాయాలంటే కారణము లేని గాయాలు, కారణము లేని దెబ్బలు. ఎవరికి మంద దృష్టి. ఇన్ని భయంకరమైన పరిస్థితులు మన కళ్ళ ముందు జరుగుతున్నా ఇంకా మార్పు లేని స్థితి, చూడలేని మంద దృష్టి, ఇంకా అర్థం చేసుకోలేని భయంకరమైన పరిస్థితులు. ఎవరికి ఇవన్నీ? ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో, దేవుని కృపకు దూరంగా ఉంటారో, ఎవరైతే దేవునితో సహవాసం చేయలేకపోతారో, ఈ కడవరి కాలములో రెండవ రాకడ యొక్క గుర్తులను ఎవరైతే గ్రహించలేకపోతారో వారికి శ్రమలు. మరి పరిశుద్ధులకు, దేవుని పిల్లలకు, దేవునితో సహవాసం చేసేవారికి క్లిష్ట కష్ట పరిస్థితుల్లో కూడా ఆయన వారిని కాపాడతాడు. ఎవరికి 1000 ఏండ్ల విందు, ఎవరికి ఆయన కుడి పార్శ్వం మీద కూర్చునే స్థానము, ఎవరైతే మహాశ్రమలలో ఆయన కోసం నిలబడతారో, దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వ్యాధులు వచ్చినా, భయంకరమైన పరిస్థితులు, ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా, ఎన్ని రకాలైన నిందలు వచ్చినా, ఎన్ని రకాలైన గాయాలైనా, ఆఖరికి ప్రాణం తీసే పరిస్థితులైనా, ఎన్ని దెబ్బలు తగిలినా ఓర్చుకొని ఎవరు నిలబడతారో వారికి మహిమ కిరీటాలు.